ఇక్కడ మనం చూడవచ్చు తీవ్రవాద ఇక్కడున్న చెట్లని నరికించే విధంగా మానసికంగా పుట్టిన వాళ్ళని పుట్టినట్టుగా రాక్షసులుగా తీర్చిదిద్ది అడ్డగోలుగా ఏ విధంగా జేసీబీలతో ఇళ్లను నిర్మిస్తున్నారో ఒకరిని చూసి ఒకరు ఇలా ఉంటే పిల్లనిస్తాం, అలా ఉంటేనే పిల్లనిస్తాం, ఇటువంటి ఇల్లును చూసి వాకిలిని చూసి పిల్లనిస్తాం, ఆ విధంగా ఐఏఎస్ ఇల్లు ఐపీఎస్ వాకిలిని చూసి పిల్లనిస్తాం అనే విధంగా మానసికంగా మనుషులు తయారై ఈ విధంగా దర్జాగా అంటే ఆహారానికి అంటే పాడి పరిశ్రమకు సంబంధించిన ఏదైతే కళాలు ఉన్నాయో ఓమదొడ్లు ఉన్నాయో మొత్తం నాశనం చేసి ఈ విధంగా దర్జాగా జేసీబీలతో ఇంకా మనుషుల మ్యాన్ పవర్ కూడా అవసరం లేకుండా దర్జాగా జేసీబీల యాంత్రీకరణతో ఏ విధంగా భూమిని తవ్వి పిల్లర్స్ వేస్తూ ఈ విధంగా ఇళ్లను నిర్మిస్తూ ఉన్నారు. చూడవచ్చు ఈ విధంగా ఇసుక దిబ్బ ఏ విధంగా వెలిసిందో. ఈ విధంగా చెట్లు ఇప్పుడు ఇక్కడైతే 3 సంవత్సరాల కింద అటు ఇటుగా ఇక్కడ 30 చెట్ల పైన ఉండేటివి ఇప్పుడు చూడవచ్చు ఈ విధంగా నాశనం అవుతున్నాయి. జేసీబీలతో దాడులు చేస్తూ ఉన్నారు. ఎదురుగా చూడవచ్చు మొద్దు ఒకటి మిగిలింది. ఈ చంద్రబాబు నాయుడు అంతర్జాతీయ ఉగ్రవాదులతో చేతులు కలిపి ఈ విధంగా నాశనం చేయడం, జనాలను గూండాగిరి, చెంచాగిరి, రాక్షసగిరి ఇవన్నీ చేయించేది చంద్రబాబు నాయుడు. కానీ జగన్ మాత్రం మామూలు క్రైస్తవ మాఫియా లక్షణాలు అవి రావణ కష్టంగా మార్చడం. కానీ గూండాగిరి, బెదిరింపులు ఇవన్నీ చేసేది టీడీపీ గుండాలే, కానీ వైసీపీ గుండాలు అంటారు. అలాగని ఆయన వైసీపీ అనేది మంచితనంతో మాయమాటలతో ఈ విధంగా కాంక్రీట్ జంగల్గా మారుస్తాడు. ఈ చంద్రబాబు నాయుడు మాత్రం బలవంతంగా బెదిరింపులు చేస్తూ గుండాగిరి చేస్తూ ఆ పోలీస్ గుండాలను పెట్టి ఈ విధంగా దర్జాగా భూమిని సర్వనాశనం చేస్తున్నారు. ఇక్కడ చూడవచ్చు ప్రత్యక్షంగా ఏ విధంగా జేసీబీలతో హౌసింగ్ డిపార్ట్మెంట్ విస్తరణ చకచక గ్రామాల్లో ఈ విధంగా చేయించుకుంటూ పోతున్నారో చూడవచ్చు. అదుపు అడ్డు లేకుండా భూమి మీద అడ్డగోలుగా హక్కులు కల్పించి ఈ రావణ బ్రహ్మని నరరూప రాక్షసుని యొక్క రెవెన్యూ మాఫియా ఆధీనంలో ఈ విధంగా జరుగుతూ ఉంది.